తిరుపతి వెంకన్న దర్శనానికి పోయినామా అంటే గంటల కమానం లైన్ల నిలబడాల్సిందే. ఫ్రీ దర్శనం అయితే 24 గంటలు, భక్తులు బగ్గుంటే 48 గంటలు, అంటే 2 రోజులు సుతా పడుతుంది. నడిమిట్లా పెద్ద భక్తులను దర్శనానికి పంపించాలి. 300 టికెట్ తీసుకున్నోళ్లను లైన్లో ఇడవాలి కాబట్టి దర్శనం ఆలస్యమవుతుంది అన్నట్టు. కానీ ఈ కంచెల్లి గా తిప్పలు తప్పిస్తారట. రైట్, మిషన్ ముంగట నిలబడితే ముఖం స్కానింగ్ చేసుకొని టికెట్ చేతిలో పెట్టింది. అది తీసుకొని లైన్ లోకి పోతే మళ్ళీ ఈడో మిషన్ ముఖం గుర్తుపట్టి గేట్ తెరిచింది. ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. So we already registered your face. It real time moves into my data. తిరుపతి కొండ మీద ఏఐ టెక్నాలజీతో దర్శనాలు చెప్పించే పని ముంగటేసుకున్నారు గుడోళ్ళు. మునుపు లెక్క రోజుల కమానం నిలబడకుండా ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకు 2 గంటల్లో దర్శనం చేపిస్తారట. కొండ మీద దిగంగానే ఫస్ట్ కి మిషన్ లో ముఖం చూపియాలి. ఎమ్మటే స్కానింగ్ చేసుకొని టికెట్ చేతిలో పెడుతుంది. ఎన్ని గంటలకు దర్శనానికి రావాలనో రాసి ఉంటది దాని మీద. గా టైం కు లైన్ లోకి పోతే చాలు, వీడున్న మిషన్ మనిషిని గుర్తుపట్టి ఎమ్మటే లోపలికి పంపుతుంది అన్నట్టు. ఏఐ టెక్నాలజీ మీద కొన్ని కంపెనీలు ఎట్లెట్లా పనిచేస్తాయో చూపిస్తుంటే పరీక్షపడుతున్నారు గుడోళ్ళు. ఏ కంపెనీల టెక్నాలజీ మంచిగా ఉంటే గదే ఫైనల్ చేస్తారట. ఇక చెప్పుండే ఇంకన్నా దర్శనానికి పోయేటోళ్ళకి 18 కష్టాలు తప్పినట్టే.